శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 13వ మనవు రుచి అనువాడు కాగలడు. సుత్రాములు, సుకర్ములు, సుధర్ములు అని 33 భేదములు గల గణములు దేవతలు. మహావీర్యవంతుడగు దివస్పతి వారులకు ఇంద్రుడు, చిత్రసేనుడు, విచిత్రుడు మున్నగు భూపతులు వారి పుత్రులు. 14వ మనవు భౌముడు, ఇంద్రుడు, శుచి అనువాడు. దేవతలు 5 గణములు: చాక్షుషులు, పవిత్రులు, కనిష్ఠులు, భ్రాజములు, వాచావృద్ధులు అను గణములు. సప్తర్షులు: అగ్ని, బాహువు, శుచి, శుక్రుడు, మగధుడు, అగ్నిధ్రుడు, యుక్తుడు, జితుడు అనువారు. ఊరువు, గంభీర బుద్ధి మున్నగువారు మనుపుత్రులైన రాజులు భూమిని పాలింతురు. 4వ యుగాంతమునందు వేదముల అధ్యయన అభావంచే విప్లవం కలుగును. కృతయుగాది యందు దివము నుండి సప్తర్షులు ఎత్తించి ఉత్సన్న సమయమున ఉత్సన్నప్రాయములైన వేదములను అధ్యాపనాదులచే ప్రవర్తింపచేయుదురు. కృతయుగారంభం నందు మనవు స్మృతి ప్రణీత అగును. ఆ మన్వంతర దేవతలు మన్వంతర సమాప్తి వరకు యజ్ఞభోక్తులుగా ఉందరు. ఆ మనపుత్రులు భూపాలకులుగా ఉందరు. ఇట్లు మనవు, సప్తర్షులు, దేవతలు, భూపాలకులకు మనపుత్రులు, ఇంద్రుడు అను వీరు అధికారిక పురుషులుగా ఈ మన్వంతరమున ఏర్పడుదురు. 14 మన్వంతరంలో గతించగా సహస్రయుగ పరిమితమగు కల్పము పూర్తి అగును. అటు పిమ్మట అంత పరిమాణం గల రాత్రి ఏర్పడును. సర్వేశ్వరుడు బ్రహ్మరూపధరుడై జలప్రయం నందు నారాయణ రూపమున శేషతల్పమునందు శయనించును. ముల్లోకముల ఎల్లా తన గర్భమునందు ఇముడ్చుకొని సర్వభూత రూపుడైన జనార్దనుడు స్వీయ మాయయందుండును. అవ్యయాత్మకు భగవంతుడు కల్పకల్పమునందు తిరిగి మేల్కాంచిన వాడై రజోగుణ ప్రధానుడై యథాపూర్వంగా సృష్టిని చేయిచుండును. మనవులు, రాజులు, ఇంద్రుడు, దేవతలు, సప్తర్షులు వీరందరూ జగత్తు యొక్క స్థితికి కారణముగు భగవంతుని సాత్విక అంశములు. సాత్విక తనువు 4 యుగములందును విష్ణుదేవుడు లోకస్థితిలో నిమగ్నుడై యుగ వ్యవస్థను చేయిచుండును. ఎట్లనగా కృతయుగం నందు సర్వభూత రూపుడగు నారాయణుడు సర్వభూత హతార్థి అయి కపిలముని మొదలగు వారి రూపములను ధరించి తత్వజ్ఞానం గ్రహించును. ఆ ప్రభువే త్రేతాయుగం నందును చక్రవర్తి స్వరూపమున దుష్ట నిగ్రహం చేయుచు జగత్రయంలో పరిపాలించును. వేదవ్యాస రూపమును ధరించి ఆ ప్రభువే తన ఒక వేదమును యుగభేదంచే 4 భేదములతో ఒప్పుదాన్ని శాఖాశతములచే విస్తరింపచేయును. ద్వాపరయుగమున వేద విభాగమును ఆ వ్యాసుడే చేయును. కలియుగ అంతమున ఆ శ్రీహరియే కలికి రూపధారి అయి దుష్టులను సన్మార్గమున పెట్టును. ఈ విధంగా ఎల్లప్పుడూ సమస్త ప్రపంచమును సృజించును, పాలించును, హరించును. అంతకాలమున అనంతుడుగా ఆ శ్రీహరి ఉండను. కావున గతించినది కానీ, వర్తమానమున ఉన్నది కానీ, రాబోవున్నది కానీ ఈ సమస్తమును సర్వభూతమయుడగు ఆ పరమాత్మ కంటే భిన్నము కాదు. మైత్రేయ, నీకు ఆ పరమాత్మ యొక్క సద్భావమే ఈ ప్రకరణమున కానీ మరి ఒక ప్రకరణమున కానీ నాచే చెప్పబడినది. మన్వంతరములు తదధిపతులు కూడా నీకు నాచే సమగ్రముగా చెప్పబడిరి. ఇంకేమి చెప్పమందువు? వేదవ్యాస చరిత్ర. మైత్రేయుడు పరాశరునితో, భగవాన్, సర్వప్రపంచము విష్ణువే కాని వేరు కాదు. ఇదంతా విష్ణువునందే స్థితిలయములు పొందుచున్నది. విష్ణువు కంటే వేరొకటి లేదు అన్న విషయాలను నీ వల్ల నేను తెలుసుకుంటుని. ఈ విషయం వినగోరుచున్నాను. అదేమి అనగా, ఆ విష్ణువే వేదవ్యాస రూపమున వేదాలను యుగయుగాన విభజించను కదా. ఏ యుగమునందు ఏ రూపం దాల్చెనో తెలుపము. వేద శాఖాభేదములను కూడా తెలుపుదువుగా కాని ప్రార్థించగా అతని కోరికను మన్నించి పరాశరుడు, మైత్రేయ, వేదమనే వృక్షానికి శాఖలు వేల కొలది కలవు. వాని విస్తృతిని చెప్పనలవి కాదు. కావున సంగ్రహముగా విను. మహాముని, ప్రతి ద్వాపరయుగమునను శ్రీ మహావిష్ణువు వ్యాసరూపధారి అయి జగత్తు యొక్క హితమును కోరి ఒక వేదమును అనేక భాగములు చేయును. మనుషుల యొక్క వీర్యము అనగా ఉత్సాహము, తేజస్సు అనగా తపో యోగాది జనిత ప్రభావము, బలము అనగా ధారణాశక్తియు అల్పములని గుర్తించి సర్వభూతముల హితము కొరకు వేద విభాగమును ఆ వేదవ్యాసుడు చేయుచుండును. ఒక్కొక్క వేదమును ఇట్లు విభజించుచున్న ఆ వేదవ్యాసమూర్తి మధుసూదనుని మూర్తియే. ఏ మన్వంతరమున ఏ వ్యాసులు జయించి వేదశాఖా భేదములు ఎట్లు గావించరో వినుము. వైవస్వత మన్వంతరమందరి ద్వాపరయుగములందు మహర్షులచే వేదము 28 పర్యాయములు విభక్తమైనది. 28 వేదవ్యాసులు గతించినారు. వారిచే ద్వాపరయుగములందు వేదము 4 భాగములుగా అనేక పర్యాయములు చేయబడినది. వేద విభాగీకరణము భిన్న వ్యాసులు. ప్రథమ ద్వాపరయుగమునందు స్వయంభువునిచే
వేద విభాగము చేయబడెను. రెండవ ద్వాపరమున ప్రజాపతి మనవు వేదవ్యాసుడయ్యను. తృతీయ ద్వాపరమున సుసనుడు శుక్రుడును, చతుర్థ ద్వాపరమున బృహస్పతి, పంచమ ద్వాపరమున సవిత అనగా సూర్యుడు, షష్ఠ ద్వాపరమున మృత్యుదేవత, సప్తద్వాపరమున ఇంద్రుడు, అష్టమ ద్వాపరమున వశిష్ఠుడు, నవమ ద్వాపరమున సారస్వతుడు అనగా బ్రహ్మయు, దశమ ద్వాపరమున త్రిధాముడును, ఏకాదశ ద్వాపరమున త్రిశిఖుడు, ద్వాదశ ద్వాపరమున భరద్వాజుడు, త్రయోదశ ద్వాపరమున అంతరిక్షుడు, చతుర్దశ ద్వాపరమున వర్ణియు, పంచదశ ద్వాపరమున త్రయ్యారునియు, షోడశ ద్వాపరమున ధనంజయుడు, సప్తదశ ద్వాపరమున ఋతుంజయుడును, అష్టాదశ ద్వాపరమున జయుడును, తర్వాత భరద్వాజుడు, గౌతముడు, హర్యాత్మ, వాజశ్రముని, సోమశుష్కాయనుడు, తృణబిందువు, రుక్షుడు, భార్గవుడు, వాల్మీకి, వాని తర్వాత మా తండ్రి యగు శక్తియు, తర్వాత నేను, జాతవర్ణుడు, కృష్ణద్వైపాయనుడు, వ్యాసులైరి. పూర్వపు వేదవ్యాసులకు వీరు 28 మండుగురు. ద్వాపరాదులందు వీరిచే ఒక వేదం 4గా చేయబడినది. రాబో ద్వాపరమున కృష్ణద్వైపాయనుని అనంతరము ద్రోణపుత్రుడగు అశ్వత్థామ వ్యాసుడు కాగలడు. వేదం విభక్తమైనను వికారరహితమై స్థిరంగా ఉన్న ఓం అను ఏకాక్షర రూపమగు బ్రహ్మ గొప్పది అగుట వలన పెంపొందించినది అగుట చేతను బ్రహ్మ అనబడను. భూహు భువః స్వహ అను వ్యాహృతి త్రయమును కారణ అవస్థ ఎందు అంతర్గతం చేసుకొని ఉండుటచే బృహత్ పదార్థం అగుట చేతను, కార్యావస్థ ఎందు వ్యాహృతి వేదరూపమున పరిణమించుట చేతను బృహత్వ బృంహణములచే బ్రహ్మ అనబడుచున్నది. జగత్తు యొక్క ప్రళయోత్పత్తుల యందు కారణరూపమై మహత్తత్వం కంటే పరమై గుహ్యమైన ఏ ప్రధానము కలదో తద్రూపమగు బ్రహ్మకు నమస్కారము. ప్రధానం నుండే జగత్తు పుట్టి అందే లయించుటచే ప్రధానమనగా ప్రకృతి జగత్తు యొక్క ప్రళయ ఉత్పత్తులకు కారణమందురు. అట్లు కారణమైన ప్రధాన తాదాత్మ్య రూపమున ప్రణవమునకు స్తుతించుచున్నాడని భావము. ఈ తత్వము అగాధము అనగా ఆది లేనిది, అపారము అనగా సర్వగతము, నాశరహితము అయి తమోగుణ కార్యమగు అజ్ఞానంచే పాపులకు మోహం కలిగించును. సత్వగుణ కార్యమగు ప్రకాశంచే జ్ఞాన జననం చేతను, రజోగుణ కార్యమగు ప్రవృత్తిచే కర్మోత్పాదన చేయుట చేతను పురుషార్థ సాధన మగను, భోగ సాధన మగను. సాంఖ్యులకు అనగా మూల ప్రకృతి ఉపాసకులకు ప్రకృతి పురుష వివేకము కలిగించినది ఒకటచే అది ఏ ప్రాప్యస్థానము. అంతరింద్రియ బహిరింద్రియ ఉపరమమే స్వభావముగా గల యోగులకు సమాధి ప్రాప్తికి ఉపాయం ఒకటచే ప్రాప్యము. అప్రధానము, ఇంద్రియ గోచరం కానిది, నాశరహితము, ప్రవృత్తి రూపము, ఎల్లప్పుడూ సంకోచ వికాసములచే ఉండునది. ఉపనిషత్తులందు ప్రధానము స్వతసిద్ధమని, అవిద్యాంతర్గతము, భేదరహితము, ప్రకాశవంతమని, అపక్షయాశూన్యమని అనేక రీతులుగా చెప్పబడను. పరమాత్మ రూపుడగు వాసుదేవ రూపుడగు ఆ పరమాత్మకు నమస్కారము. ఈ ప్రణవరూప బ్రహ్మ అకారోకార మకార రూపాయవ భేదంచే 3గా ఉన్నది. అవియే విరూపమున అభిన్నము. ఈ ప్రణవరూప బ్రహ్మయే వాసుదేవుడు. సర్వభూతములందు ఆత్మరూపుడుగా ఉన్నను, భేదరహితుడు, తన యందు కల్పితములైన భిన్నమూర్తులచే భిన్నుడుగా గ్రహించబడును. ఆ పరమాత్మయే ఋగ్యజుస్సామ వేదమయుడు. తత్సారభూతమైన శరీరధారుల ఆత్మరూపుడు, వేదమయుడు, అభిన్నుడు అయిన ఆ పరమాత్మయే శాఖా ప్రణేతయగు వ్యాసాది రూపం ధరించి వేద విభాగం చేయును. అట్లు చేయు అతడు సమస్త వేదశాఖ జ్ఞానస్వరూపుడు, అసంగుడు అగు భగవంతుడే. ఓం శాంతి శాంతి శాంతి.